ఆయన దక్షిణ దిక్కుకు చూస్తున్నాడు. ఆయన సంఘం వైపే తేరి చూస్తుంటే ఇన్ని రకాల పరిస్థితులుంటే మధ్యవర్తులు సంరక్షకులు లేరట. రెండవది ప్రలాపించువారు లేరట. మూడవది మధ్యలో బద్దలైన సందులిచ్చుటకు తగిన వారు లేరట. మరి ఎవరున్నారట? నిద్రించువారు. భారం అర్థం చేసుకుంటున్నా, హాయిగా నిద్రపడుతుంది, అసలు దుఃఖం రాట్లా. ఒక పక్కన నీ ప్రక్కనే మోకరి చెమట రక్తం ఒకనంతగా కక్కుతుంటే నీకు ఎలా నిద్ర వస్తుంది? హాస్పిటల్లో ఎవరో బాధపడుతుండేలా నిద్ర పట్టదు కదా నీకు. నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నావు, తోటి ప్రయాణికులు ఎవరో నిద్రపోకుండా కూర్చొని ఆయాసపడుతుంటే నువ్వు హాయిగా పడుకోగలవా? బాధ అనిపిస్తుంది. మరి నీ ప్రభువు నీ ప్రక్కన మోకరించి చెమట రక్తమగునంతగా ఏడుస్తుంటే నీకు ఎట్లా నిద్ర వస్తుంది అసలు? 120 సంవత్సరాలు ఓడ తప్ప ఇంకొక పని లేనట్టు బతికాడు నోవహు. ఎగతాళి చేయడం తప్ప ఇంకో పని లేదన్నట్టు బతికారా జనం. నువ్వే గుంపులో ఉంటావు? నన్ను గణపరిచే వాళ్ళు కావాలి, నా క్యాలెండర్లో 5 లక్షలు కొనేవారు కావాలి, నా పాత కారుకు 3 లక్షలు ఇచ్చేవాళ్ళు కావాలి. ఈ క్యాలెండర్లో 1 లక్షలు ఇచ్చేవాడు ఎవడున్నాడు? ఈ క్యాసెట్కి తొలి డబ్బులు ఎవడిస్తాడు? ఇవన్నీ అట్లా ప్రలాపించేవాళ్ళు కావాలి, మధ్యవర్తులు కావాలి, రోదన చేసేవారు కావాలి, సంరక్షకులు కావాలి, పూట పడేవారు కావాలి, బ్రద్దలైన సందులు నిలుచుటకు తగిన వారు కావాలి. ఈ నుంచో పెడితే గోడ పన్నేవాడు, ఈ నుంచో పెడితే ప్రాకారం దెబ్బతే అన్నవాడు, ఈ నుంచో పెడితే నలిగిపోయిన గోడ నుంచో పెట్టేస్తాడు అన్నవాళ్ళు కావాలి. ఎక్కడైనా సంఘం చీలిపోతే, సంఘం ముక్కలైపోతే నిన్ను పంపిస్తే గోడ కట్టేసి నుంచో వెళ్ళకట్టా. రాహుల్ ద్రావిడ్ అనే క్రికెటర్ నేటి తరానికి ఆదర్శపడిన క్రికెట్ ప్లేయర్ ఏం కాదు. అందరికీ సెహ్వాగ్ నచ్చుతాడు, కోహ్లీ నచ్చుతాడు, కానీ రాహుల్ ద్రావిడ్ కొద్ది మందికి నచ్చుతాడు. కానీ క్రికెట్ ప్రపంచం, విదేశీయులు సైతం ఆయనకి పెట్టిన పేరు గ్రేట్ వాల్. వరుసగా వికెట్లు పేకమెండల్లా పడిపోతుండే ఆయన దింపుతారు రంగంలోకి. ఆయన వస్తే గోడ కట్టేసినట్టే. ఆడు బౌన్సర్లు వేయండి, స్పిన్ని మెలికలు తిప్పేని పడ్డం, ఇసుకెత్తిపోయి లూజ్ బాల్ ఎత్తి కొట్టేస్తాడు. ఈ బాబుకు మాత్రం ఇసుకురాదు. వాళ్ళు అలసిపోవాలి, 50 ఓవర్లు వేసినా సరే అలాగా బాడీ అటాక్ చేసిన అలాగే ఉంటాడు మనిషి. అది సిరాకు వచ్చి ఒక లూజ్ బాల్ అయితే కొట్టి వెళ్ళిపోద్ది బండి అవతలకి. మళ్ళీ జాగ్రత్త పడిపోతే మామిడి జాగ్రత్త పడిపోతాడు, లూజ్ బాల్ పడితే కొడతాడు. తాత్పర్యం ఏంటి? వికెట్లు చేతిలో ఉన్నాయి, ఇప్పుడు పరుగులు కాదు. వికెట్ పడకుండా కాపాడాలంటే అంత పెద్ద ఇండియన్ క్రికెట్ టీంలో గుర్తొచ్చే ఒకే ఒక పేరు. 4-5 సంఘాలు ఉన్నాయి. పలానా సంఘంలో సమస్య వచ్చింది, కొంచెం చీలికలా ఉంది, కొంతమంది తప్పుతున్నారు, బద్దలైపోతుందంటే దైవజనుడు నమ్మి నిన్ను పంపించగలరా? నువ్వు వెళ్తే సెట్ చేస్తావా, మొక్కను ఎగరేసిపోతావా? నా సేవ ప్రారంభంలో కొంతమంది అలా చేశారు. ఆ దుఃఖం తలుచుకుంటే ఇప్పటికీ ఆగమరా. వాళ్ళని నమ్మి అది చీలిక కాదు, సమస్య రాలేదు. నేను ప్రసంగికుడికి ఎక్కువ బిజీగా ఉండి పుట్టినరోజులు చిన్న చిన్న ప్రార్థనలు, బ్రదర్ మీరు చూసుకోండి అని చెప్తా. ఒక 7 కుటుంబాలు పట్టుపోయాడు, సంఘం పెట్టించాడు. నా మీద కంప్లైంట్ ఏమీ లేదు. ఆయన ఎలాగో మనకు దొరకడానికి జనం కావాలి, ఆయనకి మైక్ కావాలి, స్టేజ్ కావాలి, మనలంటం చూడడం, మన కొంపలకి ఎందుకు వస్తాడు ప్రార్థనకి. ఆయన పెద్ద పెద్ద అట్లకి అలవాటు అయిపోయాడు. అయ్యేజీ అనుమతులేసి మన ఇంట్లో కొంపలో కొట్టడానికి వస్తాడా? ఎలాగో నన్నే పంపుతాడు. ఎప్పటికైనా నేను రావాల్సి ఉన్నాను, అదేదో నా దగ్గర మీరు ఉండొచ్చు కదా. 7 కుటుంబాలు అట్టుకుపోయాడు. ఆయన నా బుద్ధి రాలేదు. ఇంకొక బ్రదర్ ఆసక్తి, ఆయన 14 కుటుంబాలు అట్టుకోడు. అలా 3 సార్లు పోయాక 4సారికి బుద్ధి వచ్చింది. అప్పుడు బుద్ధి రాలేదు. వాళ్ళకి సువార్త చెప్పి స్టీల్ ప్లాంట్లో దారులు తెలియక ఆ సెక్టర్ 5 మార్కెట్ స్టాప్లో దిగితేనే, లేదా డిఏవి స్టాప్లో దిగితేనే నాకు తెలుసు. ఇంకేదన్నా స్టాప్లో దిగితే తెలియదు, దారి తెలియదు. అలాగ సంబంధం లేకపోయినా ఆ స్టాప్లో దిగి కిలోమీటర్ల కొద్ది నడిచేసి తిప్పలు పడి సువార్త చేసి ఆత్మలు సంపాదించి సంఘం కడితే
కుటుంబాలు ఎత్తిపోతుంటే మళ్ళీ కొద్దిమంది టెంట్లో మిగిలితే ఆ కొద్దిమందితో మళ్ళీ నేనే మైక్ ఎట్టుకొని, నేనే స్టాండ్ పెట్టుకొని, నేనే కాంగో పెట్టుకొని, నేనే పాడుకుంటా కొట్టుకుంటా మళ్ళీ మొదలుకోవటం. పూర్వకాలం కరువు కాలంలో పరిశుద్ధులు భక్తి ఎలా ఉండేదంటే, ఆ చిన్న చిన్న పొలలో ములులు తెచ్చి పొయ్యలిగించి వేనీళ్ళు పెట్టి పొయ్యి కాడే స్తోత్రాలు చెప్తే ఉండంట. దేవుడు ఏమైనా అద్భుతం చేసి ఎవరి ద్వారా బియ్యం పంపితే పొయ్యిలో వేసుకోవాలి అంటే, ఆ ఎసరులో వేయాలి. లేకపోతే ఆ పొయ్యి దగ్గర అలా కూర్చొని, నీ చిత్తమయ్యా, నేను ఉండగల పిల్లల కోసమే, నీ చిత్తమైతే. మళ్ళీ అదే బతుకు మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఏ స్థితిలో వెళ్ళిన స్టీల్ ప్లాంట్కి బుట్టాయిగూడెంలో 5 సంఘాలు, బుట్టాయిగూడెం, కోటరామచంద్రపురం, రెడ్డి గణపురం దగ్గర, ఇటు జంగాటిగూడెం దగ్గర, జలపరు 5 సంఘాలు, 5 సంఘాలు కట్టిన సంఘాలు, మంచి పొజిషన్లో ఉన్న సంఘాలు ఇచ్చేసి దేవుడు చెప్తే కట్టుబట్టలతో ఉన్న స్కూటర్ అమ్మేసి డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ తిరిగితే మళ్ళీ కష్టపడి సంగట్టుకుంటే 3 సార్లు ఎత్తిపోయారు. ఉపవాసాలు 21 రోజులు, 40 రోజులు, సంవత్సరానికి 200 రోజులు పాస్టర్ ఉండిపోయిన. ప్రభు నాకు చేత కావట్లేదు, నేను సమర్థుని కాదు, నాకు జ్ఞానం లేదు, నేను కాపాడుకోలేకపోతున్నాను, నేను లెక్క చెప్తే నా పరిస్థితి ఏమైపోద్ది ఆయన ఏడ్చేసేవాడిని. దేవుడు ఎలా మార్చేసాడు తెలుసా? నన్నే కాచుకుని అంత మంచి బిడ్డలు ఇచ్చాడు. ఎక్కడో ఏ దేశంలో, ఏ ఊర్లో, ఏ రాష్ట్రంలోనే ప్రసంగాలు లైవ్లో చూసినా నేను కొంచెం స్వరం తగ్గితే ఫోన్ చేసేసి, అయ్యా ఏమైంది, పొద్దున్న చూసాం కొంచెం స్వరం తేడాగా ఉంది, నాకు కొంచెం బాగాలేదురా అంటే వెంటనే అప్పుడు ఉపవాసం ఉండిపోతారు వాళ్ళు. 5 బాగాలేదు, 5 దగ్గుతున్నాడు, ఏమో దగ్గితేనే ఏమో పెద్ద రోగమా, స్వరం ఎందుకు ఇవాళ కొంచెం డల్గా వచ్చింది అంటే ఉపవాసం ఉండిపోతారు. వండుకున్నది అవతల పడేసి. నన్ను కాచుకొని నన్ను కాపాడుకోవాలని నేనా కాపరిని వాళ్ళు అనిపించి అంత ప్రేమ గల బిడ్డలు ఇచ్చాడు. భయంకరమైన పరిస్థితులు, పాస్టర్ ఒకసారి లేవలేని పరిస్థితి, నరకం. ఇదేమో కొన్ని వేల మంది సభ, అయ్యా బయలుదేరని ఫోన్లో చేస్తుంటాయి. యువతలి మనిషి సోయి లేకుండా మంచం మీద ఉంటుంది. నేను వెళ్ళనా ఆగనా మెంటలు వచ్చేస్తుంటుంది. 5 కుటుంబాలు 10 కుటుంబాలు వచ్చేసి, అయ్యా అమ్మ దగ్గర మేము ఉంటాం, మీరు వెళ్ళండి. కొన్ని వేల మంది ఎంత టూ మచ్గా ప్రేమిస్తారంటే, ఒక సంఘంలో ఒక సహోదరుడు, చాలా ప్రారంభం నుంచి ఉన్న ముఖ్యమైన సహోదరుడు, వాళ్ళ వివాహ దినోత్సవం 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ అయితే. నాకు అందరికి తేదీలు గుర్తుండవు కదా, వాళ్ళు చెప్పలేదు, దగ్గరకు వచ్చాక చెప్పారు. అయ్యగారు ఫ్రైడే మా వెడ్డింగ్ సిల్వర్ జూబిలీ అండి, మీరు ఉండాలి కదా. ఆదివారం చెప్తే శుక్రవారం నాకు ఎక్కడ ఉంటుంది డేటు? వాళ్ళు అంటారు సింపుల్గా, మీకు బోల్డ్ మంది దైవజనులు కదా, అయ్యబ్జాలు ఎవరో ఒకరు పంపించండి అంటారు. ఎవరో ఒకరు పంపిస్తే ఒప్పుకోని వాళ్ళే అయ్యబ్జీ వాళ్ళరా నాయన, నువ్వు వాళ్ళ పేరు చెప్తున్నావు. ఇంకా ఒక రోజంతా ట్రై చేసి సెట్ అవ్వలేదు. నేను ఫోన్ చేసి నేను రాలేని చెప్తే బాధపడతారేమో, ఇంటికి వెళ్తే ఇక ముఖాముఖిగా బాధ ఏదన్నా ఓదార్చారు. ఇంటికి వెళ్ళిపోయా, నాన్న సెట్ అవ్వట్లేదండి, అసలు ఎవరు రావట్లేదు, నేను కూడా బాధపడుతున్నాను కానీ తప్పదు, కొన్ని వేల మంది జనం అంటే. అలా ఆవిడ కొంచెం బాధపడుతుంది. ఈ లోపల నిలబడి, పాస్టర్ గారు మా ఒక్క కుటుంబం కోసం 5,000 మంది నష్టపోకూడదు, కాకపోతే ఒక చిన్న పర్మిషన్ ఇస్తారా అన్నాడు. ఏంటంటే మేము కూడా వస్తాం, ఆ కేక్ ఏదో అడుగు వచ్చేస్తారా మీటింగ్లో. 250 కిలోమీటర్లు, పర్లేదులేండి సార్. బంధుమిత్రులు కాదు, మాకు దైవజనుడు ముఖ్యం. 25 సంవత్సరాల పెళ్లి రోజుని ఒక ఫంక్షన్లో మొత్తం రద్దు, అన్ని క్యాన్సిల్. కేక్ కట్టుకున్న అదే వెనకాల వచ్చి 250 కిలోమీటర్లు. నేను కన్వీనర్ని అడిగా, అయ్యా మా బిడ్డలు వచ్చారు, చిన్న కేక్. అయ్యో అయ్యగారు భలేవరే, దాన్నే ఉందండి. చిన్న ప్రార్థన చేసి వాళ్ళ గురించి 2 మాటలు సాక్షి చెప్పి కేక్ కట్ చేస్తే కన్నీరు మున్నీరు అయిపోయి ఆనందపడిపోయి గట్టిగా కౌలించుకొని, చాలయ్యా. ఒక కాపరికి ఏం కావాలన్నా ఎంత తృప్తి అనిపిస్తుంది అలాంటి బిడ్డలను చూసి. యవనస్తుల కోసం, కేవలం కళాశాల విద్యార్థుల కోసం
వారానికి 10,000 రూపాయల సిటీలో ఒక హాల్కి అది కడుతూ మేము, ఎందుకంటే ఆంధ్ర యూస్ చదువుకునే పిల్లలు అక్కడి నుంచి ఈ చివరికి వస్తున్నారు. గంటన్నర ఒకవైపు, గంటన్నర ఒకవైపు. వాళ్ళ దగ్గర ఛార్జీలకు కానీ ఎక్కువ డబ్బులు ఉండవు కదా, వాళ్ళు కానుకిచ్చే స్థితి కదా, ఛార్జీలకే కష్టం. పాప ఇంత కష్టం పిల్లలకి, పాప మనమే వెళ్దాం వాళ్ళ దగ్గరికి అని ఆంధ్ర యూనివర్సిటీ దగ్గరలో ఒక హాల్ తీసుకొని ఈ పిల్లల భవిష్యత్తు కోసం ₹10 చందా రాని కూడిక కోసం నేను వెళ్ళటమే కాకుండా ప్రతి వారం 10,000 కట్టే ఉన్న హాల్కి ఈ సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు ఎవరన్నా మారుమనసు పొంది ప్రభుని తెలుసుకుంటే వాళ్ళ జీవితంలో గొప్పగా దీవించబడతారు కదా అని ఆశ. పిల్లలకి రక్షణ ఇవ్వాలి. వాళ్ళు మహా అయితే 2 years లోపు ఉంటారు. మా విశ్వాసులందరూ కూడా, అయ్యా మీరు పిల్లల కోసం నెలకి 40,000 50,000 ఖర్చు పెడుతున్నారు, అలాంటిది మనమే ఒక హాల్ కొనేసుకుంటే, ఒక ఇల్లు కొనేసుకుంటే ఆ 50,000 ఈఎంఐకి వెళ్ళిపోతాయి, మనకి ఇల్లు మిగిలిపోద్ది, సంఘం మంచిగా అవుతుంది కదా అంటే, ఓరు నాయన ఏదో కుర్రోళ్ళకి సేపు వాక్యం చెప్తాను వస్తే మీరేంటి నాకు ఇంత పెద్ద టెండర్ పెట్టేస్తాను, నా వల్ల కాదు వదా అని అరిచి వెళ్ళిపోయాను. మళ్ళీ వారు వస్తే మళ్ళీ చెప్పారు, లేని పని పెట్టబాకండి, మీరు ఏదో 10,000 ఎట్టకొట్ట సెట్ చేస్తున్న వారానికి, ఇది ఏంటి కోట్ల వ్యవహారం నాకు పెడతారు మీరు. సరిగ్గా 3 ఆదివారాలు వచ్చేప్పటికీ ఆదివారపు ఆరాధనలో నేను వెళ్ళేప్పటికి సగం పాటలు అవుతాయి. టేబుల్ మీద ఇంత మూట ఉంది, ఇలాంటి చిన్న బల్లే ఉంటుంది. ఏంటి ఆ మూట అని తీసి చూస్తే క్యాష్ ₹500 నోట్ల కట్టలు. ఎన్ని ఉన్నాయి అబ్బా అని అందరూ చూస్తే 26 లక్షలు. నేను ఒక్కసారి కూడా ప్రకటించాల అసలు, నాకు వద్దరా బాబా అని అరిచి వెళ్ళిపోతున్నా. మీరు ఇట్టగా రెచ్చగొట్టి తీపితే నేను చచ్చిపోతాను, ఏమో కట్టుకోలేక నాకు వద్దా, బాగానే ఉంటుంది మీ గొడవ అని చెప్పి అరిచి వెళ్ళిపోతే అల్లాలు మాట్లాడుకొని 26 లక్షలు పోగేసి అడబెట్టి, అయ్యా ఏదోటి చేయండి అయ్యా. ఇప్పుడు సంఘం 26 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా ముందడికి అయిపోతే ఈడేం పాస్టర్ విశ్వాసం లేదంటే భయం వేసి దిగారు రంగంలోకి. వాళ్ళే షూరిటీ సంతకాలు పెట్టారు, వాళ్ళే లోన్లు తెచ్చారు. మన నామోకానికి పాస్టర్ గారికి ఎవడిస్తారు ₹1,00,000 లోను, మనకేముంటుందో షూరిటీ. వాళ్ళే సంతకాలు పెట్టారు, వాళ్ళే లోన్లు తిప్పలు పడ్డారు, ₹1,00,000 లోన్ తెచ్చారు. ఇన్ని తిప్పలు పడితే సిటీలో చర్చ ఉంది ఈ రోజున. నా డబ్బులా నేను సంపాదించానా? 1కి 10 సార్లు ప్రకటిస్తే కూడా పెద్దగా స్పందించిన సంఘాలు కుప్పలు తప్పులు ఉండే కాలంలో దేవుడు ఎంత కృపించాడు అన్న. వీళ్ళందరూ ఎవరు తెలుసా? ఒక ప్రాకారము పడిపోకుండా బ్రద్దలైన సదులు నిలబడుతున్న వాళ్ళు. తగిన వారు ఉన్నారు నాకు. నా బిడ్డలందరికీ కూడా అలాంటి వాళ్ళు ఉండాలనేది నా ఆశ. ఎందుకంటే ఉత్తర దిక్కున కూర్చున్న దేవుడు దక్షిణ దిక్కునకు చూస్తున్నాడు. ఎవరు కావాలట? సంరక్షకులు కావాలి, మధ్యవర్తులు కావాలి, ప్రలాపించేవారు కావాలి, ప్రాకారమును నిలబెట్టే మధ్యలో నిలబడే తగిన వారు కావాలి. ఆమేన్. ఇట్లుండగా కొందరు నిద్రపోతున్నారు, కొందరు అమ్మడానికి బేరానికి వెళ్ళారు. నువ్వెలా ఉన్నావు? అతడు ఏ దిక్కునకు తిరిగాను? నా దిక్కునకే తిరిగాను. ఇప్పుడు నాలో ప్రభువుకు ఒక సంరక్షకుడు కనపడాలి, ఒక మధ్యవర్తి కనపడాలి, ఒక పూట పడేవాడు కనపడాలి, ప్రాకారమును నిలబెట్టగలిగే తగినవాడు కనపడాలి. ఆయన నా వైపే చూస్తున్నాడు. నేను భయపడుచున్నా.